హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఆర్ఆర్బి రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది అండి. సో దానిలో మనకి సిబిటి టూలో ఎవరైతే ఫిట్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిట్టర్ సిలబస్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో ముందుగా వచ్చేసి ఇక్కడ మనం వర్క్షాప్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంటుందండి, ప్లస్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఉంటుంది. దీంట్లో మనం డీటెయిల్గా మనం చెప్పుకున్నట్లయితే హ్యాండ్ టూల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ హ్యాండ్ టూల్స్ అంటే ఏంటంటే బై యూజింగ్ ఏ హ్యాండ్, అంటే మనం హ్యాండ్ యూజ్ చేసి దాన్ని మనం ఎలా ఆపరేషన్స్ అనేది చేస్తాం అనేది దీంట్లో హ్యాండ్ టూల్స్ గురించి ఉంటాయండి. తర్వాత కటింగ్ టూల్స్ వచ్చి సో బై కటింగ్ టు యూజ్ ఎ ప్రాపర్, అంటే మనకు కావాల్సిన షేప్ని ఎలా తెచ్చుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి షా వచ్చేసి హ్యాండ్సా ఉంటాయి కదండి, అవి కటింగ్ టూల్స్లోకి వస్తాయండి. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఎలా అడుగుతారంటే బిట్లు ఆ హ్యాక్సాలో వచ్చేసి హ్యాండిల్ అనేది ఒకటి ఉంటుందండి. సో ఆ బ్లేడ్ అనేది దాని పిచ్ ఎంత, ఇదెంత అనేసి అక్కడ ఇంపార్టెంట్ అండి. సో దట్ ఈస్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ ఎలాయ్స్. సో దీని వచ్చేసరికి దీంట్లో కాంపోజిషన్స్ ఏంటి, కార్బన్ పర్సంటేజ్ 2 కన్నా ఎక్కువ ఉంటే ఏమంటారు, 2 కన్నా తక్కువ ఉంటే ఏమంటారు, స్టీల్స్లో ఏముంటాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. గేజెస్ కూడా టూ టూల్స్ అండి, టు మెజర్ అనమాట, మెజర్స్ చేస్తుంటాయి. గేజెస్ అంటే హీట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఈ హీట్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాం, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేసి దీంట్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్ట్రెంగ్త్ పెంచాలి, టఫ్నెస్ పెంచాలి, హార్డ్నెస్ పెంచాలి, అంటే దాంట్లో మనకు వచ్చేసి ఆపరేషన్ టెంపరింగ్ అనేది ఇలాంటివన్నీ చేస్తుంటామండి. మనం పంచింగ్ మిషన్స్ అంటే పంచ్ బిట్ ఉంటుంది కదండి, పంచ్ బిట్ అనేది ఉంటుంది కదండి. పంచ్ బిట్లో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే పంచ్ బిట్లో మనకి హీట్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. తర్వాత మనకు వచ్చేసి సో ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొన్ని ఉంటాయండి. ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కొన్ని చూసుకోవాలి. సో ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్ తర్వాత లిమిట్స్ అండ్ టాలరెన్సెస్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇక్కడ మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్ టు మార్క్ అనమాట. అంటే మనకి ఏ షేప్లో కావాలి, సో ఎలా కావాలి, మనకి రిక్వైర్డ్ షేప్ని మార్క్ చేసుకుని తర్వాత మనం కటింగ్ టూల్స్లో కానీ హ్యాండింగ్ టూల్స్లో కానీ మనం దాన్ని రిక్వైర్డ్ షేప్ తెచ్చుకుంటామండి. తర్వాత ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్స్ చూసినట్లయితే సో మన దగ్గర పవర్ అనేది ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో దాని మధ్యన మనం బెల్ట్లు యూజ్ చేస్తాం, పుల్లీస్ యూజ్ చేస్తాం, గేర్స్ యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్స్లో ఉంటాయి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా ఏమవుతుందంటే టైప్స్ ఆఫ్ బెల్ట్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ గేర్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ పుల్లీస్ ఏంటి, సో గేర్లో ఏ మెటీరియల్ వాడతాం, బెల్ట్ ఆ మెటీరియల్ ఏంటి, సో ఏ పవర్కి ఎలా వాడతాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవాలి. తర్వాత వెల్డింగ్లో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ వెల్డింగ్ జాయింట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో తర్వాత టిగ్ మిగ్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్ ఇలా ఉంటాయి. గ్యాస్ వెల్డింగ్ అనే ఉంటాయండి. సో మనకి ఆర్క్ వెల్డింగ్లో ఏ గ్యాసెస్ వాడతారు, టిగ్ వెల్డింగ్లో ఏ గ్యాస్ వాడతారు, ఎక్కడ వాడతారు, మిగ్ వెల్డింగ్ ఏ గ్యాసెస్ వాడతారు, ఎక్కడ వాడతారు అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడికి తర్వాత మనం చూసినట్టే నట్స్ బోల్ట్స్. ఇక్కడ నట్స్ బోల్ట్స్లో ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ బోల్ట్స్ అనేవి ఉంటాయి. హెక్సాగోనల్ ఉంటుంది, పెంటాగోనల్, ఇవి నట్స్ అనేవి ఉంటాయి. స్క్వేర్ బోల్ట్, స్క్వేర్ నట్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి, దీంట్లో స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, అవి అడుగుతాడండి. తర్వాత మనం వచ్చి చూస్తే పైప్ ఫిట్టింగ్స్ అండి. పైప్ ఫిట్టింగ్స్లో చాలా వరకు ఉంటాయండి. పైప్ ఫిట్టింగ్స్ అనే టైప్స్ ఆఫ్ పైప్ ఫిట్టింగ్స్, ఆ పైప్స్ ఏంటి, దాంట్లో యాంగిల్స్ ఎలా ఉంటాయని అడుగుతుంది. ఆయిల్ అండ్ లూబ్రికెంట్స్లో కూడా మనకి లూబ్రికెంట్స్ విషయానికి వస్తే సో సాలిడ్, లిక్విడ్, సెమీ లిక్విడ్. సో ఇందులో పెద్దదేం కాదు చాప్టర్, చాలా చిన్నదే.
కాన్సెప్ట్ అనేది. బట్ దీంట్లో ఏంటంటే సెమీ లిక్విడ్లో ఏముంటాయి, గ్రీజ్ అనేది దేంట్లోకి వస్తుంది, సెమీ లిక్విడ్లో వస్తుంది అనేసి ఇక్కడ ఎలాంటి లూబ్రికేషన్స్ అనేవి ఎందుకు వాడతామంటే టు రిడ్యూస్ ద ఫ్రిక్షన్ తగ్గించడం కోసం వాడతామనేసి చెప్తాం. తర్వాత జిగ్స్ అండ్ ఫిక్స్చర్స్ కూడా యాక్సెస్ ప్రెసిషన్స్. సో దీంట్లో మనం ఆపరేషన్స్ ఏం చేస్తాం అనేది అడుగుతాం. తర్వాత స్క్రూస్ అండ్ థ్రెడ్స్. థ్రెడ్స్ అంటే థ్రెడ్డింగ్ ఉంటాయండి. యాక్మీ థ్రెడ్, బిఎస్డబ్ల్యూ థ్రెడ్, సో బిఎస్ఐ థ్రెడ్, ఇలాంటివన్నీ థ్రెడ్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ స్క్రూస్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ స్క్రూస్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, హెలికల్గా ఉంటాయి. ఆ థ్రెడ్డింగ్ అనేది హెలికల్ ఉంటే కూడా టైప్స్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కింగ్ టూల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనం స్క్రైబర్ చూడవచ్చు. ఈ స్క్రైబర్ వచ్చేసి, సో ఇందులో ఏంటి, స్క్రైబర్ మెటీరియల్ ఏంటని ఫస్ట్ అడుగుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ పాయింట్ ఉంటుంది కదండి. సో దీని యాంగిల్ ఎంత అని అడుగుతాడండి. దీని యాంగిల్ ఎంత అని అడుగుతాడు. సో స్క్రైబర్ని ఎక్కడ యూజ్ చేస్తాడు, సో ఏదైతే మెటల్ ప్యాడ్లు ఉంటాయో అక్కడ ఇలా డ్రా చేయడానికి యూజ్ చేస్తాడు. ఎక్కడైతే డ్రా చేయడానికి అనేది యూజ్ చేస్తాడు. తర్వాత మెజరింగ్లో వచ్చేసి స్కేల్ అండి. సో స్కేల్లో వచ్చేసరికి మనకి ఈ స్కేల్ అనేది ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం, సో ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తారా లేదా, సో అలా చిన్నగా ఉంటుంది. తర్వాత వచ్చేసి కటింగ్ టూల్లో ఎగ్జాంపుల్ చూస్తే హ్యాక్స్ అండి. సో దీంట్లో పార్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఉంటుంది కదండి, ఇది బ్లేడ్ అండి. ఈ బ్లేడ్లో మనకు వచ్చేసి ఒక టీత్ నుండి ఇంకో టీత్ మధ్య ఉన్నదాన్ని ఏమంటారంటే పిచ్ అంటారు. ఈ రెండింటి మధ్య ఉన్నదాన్ని ఏమంటారంటే పిచ్ అంటారు. ఇలాంటివి ఈ బ్లేడ్ యొక్క మెటీరియల్ ఏంటి, దీని యొక్క కాంపోజిషన్ ఏంటి, సో మెటీరియల్ ఏదైతే ఉందో దాని యొక్క కాంపోజిషన్ ఏంటో మనం తెలుసుకుంటాం. తర్వాత హ్యాండ్ టూల్స్ వచ్చేసరికి హ్యామర్ చూస్తాం. హ్యామర్లో టైప్స్ ఆఫ్ హ్యామర్స్ కూడా మనకు ఉంటాయండి. టైప్స్ ఆఫ్ హ్యామర్స్ అంటే ఏంటో చూసుకుంటాం. సో ఈ విధంగా మనం ఫిట్టర్ అనే సిలబస్ చాలా ఈజీ అండి. ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు సిబిటి 2లో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అండి. సిబిటి 2 ఏం కాకుండా క్వాలిఫై అవ్వచ్చు చాలా ఈజీగా. మీకు ఇది సెక్షన్ వైజ్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో దానికన్నా ముందు మీరు నాకు సపోర్ట్ చేసి, సో ఇది మీకు అందించడం కోసం చేస్తున్నాను. సో నాకు సపోర్ట్ చేయవలసిన కోరుచున్నాను. థ్యాంక్ యూ.